ఆడపిల్లలకు పెండ్లి ఇష్టం లేక ఈ నడుమ ఎసొంటి ఘోరాలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. హనీమూన్ కు పోయిన కాడ లేపేశుడు, ఫోటోషూట్ తో పేరుతోని కాబోయే భర్తను లోయల నెట్టేసే ముచ్చట చెప్పుకున్నాం. పెళ్లి చేసుకున్న 3 నెలలకే భర్తను చంపి అంతకు ముందే ప్రేమించినోతో వారిపోయిన పిల్ల అని మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ కాదు, పెళ్ళి ఆపేతందుకు వాళ్ళని ఎవరినో చంపడెందుకు అనిగో ఈ బుజ్జి ఏం చేసిందో చూడుండ్రి. ఇష్టం లేని పెండ్లి చేసుకొని అభం శుభం తెలియని మనిషిని ఎందుకు చంపాలి, అన్యాయంగా వాళ్ళ అయ్యవ్వలను ఎందుకు శోకంలో ముంచాలి అనుకున్నదేమో గీ మహాతల్లి. పెండ్లి సూపులకు వచ్చినోళ్లకు నచ్చకుండా తయారయ్యే తానికి నిగనిగలాడే నల్లటి జుట్టును గీయించుకున్నది. ముఖం ఎంత గుండ్రంగున్నా గుండు చేయించుకుంటే పిల్లగానికి నచ్చకపోవచ్చు, అట్లా పెండ్లి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఈ బుజ్జుపాయమట. అందుకే ఎంతో కష్టమైన ఇష్టం లేని పెండ్లి నుంచి బయటపడేటానికి ఇంత టిగరం చేసింది. ఈ బుజ్జి కాజల్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేస్తుందట. మరి ఇంట్లో పెండ్లి పెండ్లి అని ఎంత తిప్పల పెట్టిండ్రో ఏమో. నాకు ఇప్పట్లో పెండ్లొద్దురో దేవుడా అని ఎంత మొత్తుకుని ఇంటలేరు కావచ్చు అయ్యవ్వలు. అందుకే నెత్తిలో ఎంటికలు లేకుంటే ఏ లొల్లుండదు, ఖచ్చితంగా వచ్చినోనికి నచ్చది. అప్పుడు వెనకకు మర్రి చూడకుంటే వెళ్ళిపోతాడు అనుకొని ఇట్లా చేసిందట. ఈ పని ఎప్పుడో 2-3 నెలల కింద చేసిందట గాని ఇప్పుడు పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. ఇగురమున్నోళ్ళు ఇగో గిట్లా చేయాలి గాని మంచిగా పెండ్లిలు చేసుకొని మర్డర్లు చేయొద్దు, నమ్మిచ్చి మోసం చేయొద్దు, ఉత్తుత్తగా ఊపిరి దిగొద్దు అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా కాజలని ఈ బుజ్జికి కామెంట్లతో సన్మానం చేస్తుర్రు. ఇది కదా యువరం అంటే, ఇది కదా నాకు ఇష్టం లేదు పెండ్లి అని బలంగా చెప్పగలగడం అంటే. పెండ్లి ఇష్టం లేదని చెప్పేదానికి గింత పెద్ద సాహసం చేసినందుకైనా అయ్యవ్వలు ఆలోచనలు పడతారు. బలవంతంగా పెండ్లి చేసి చేతులు దులుపుకోవాలనుకోరు, కొద్దిసేపు ఆగి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆడపిల్లలు మీకు పెండ్లి ఇష్టం లేకుంటే, అయ్యవ్వలకు చెప్పుకునే ధైర్యం లేకుంటే కనీసం గిట్లనన్నా చేయుండ్రి. కానీ మందిని చంపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకుండా కోరుతున్నారు. కాజల్ చేసిన పని చూసిన జనాలు